అయినా దెన్ ఇప్పుడు మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే ఫినాన్షియల్‌గా మనం అంత స్ట్రాంగ్ కాదు. మనమైతే ఏం చేయలేం ఫిక్స్. డైరెక్షన్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఒక టీమ్‌ని మెయింటైన్ చేయాలి. ఎక్స్‌పీరియన్స్ కావాలి. పోనీ అసిస్ట్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఏదైనా అసలు ఇప్ ఉండాలి. ఇప్పుడు హ్మ్. ఉన్న నేను హ్మ్. సిట్యుయేషన్‌లో మేడం హ్మ్. ఐ వాస్ హ్యాండిలింగ్ హ్మ్. లైక్ ఐయామ్ హ్యాండిలింగ్ వన్ టీమ్ విచ్ మై లైక్ ఓకే. ప్రొఫెషనల్ హ్మ్. వేర్ ఐయామ్ వర్కింగ్ మై ప్రొఫెషనల్. నేను ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. నాది ఒక టీమ్ మీరు ఉంది. జనరల్‌గా చేసే ఒక జాబ్‌లో మీకొక టీమ్ ఉన్నారు. టీమ్ ఉంది మేడం. ఓకే. లైక్ ప్రోగ్రామ్స్ మనం చేసేటప్పుడు కొంచెం స్కిట్ బేస్డ్ హ్మ్. ఆన్ ద స్కిట్, హ్మ్. మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్, హ్మ్. ప్రెజెంటేషన్, హ్మ్. రెగ్యులర్ చూసిన ఆడియన్స్, హ్మ్. లైవ్ మన ఆల్రెడీ థాట్స్. ఏమైనా స్కిట్ చేసారా అయితే మీరు? చాలా మేడం. చాలా చాలా చేశాను. స్కిట్స్ చేసారు. చాలా చేసినా. అప్రిషియేషన్ ఎలా వచ్చింది? ఎక్సలెంట్. ఆ రివ్యూ మీరు చూసారు. రివ్యూ ఓహ్! నైస్. చూసిన. నైస్. ఇదే నేను అడుగుతున్నా ఇందాక నుంచి. లైక్ ఏదైనా మీరు ట్రై చేసారా? లేకపోతే నో. ఆల్రెడీ నో. స్టేజ్ చా పెర్ఫార్మన్స్ చాలా ఆర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ మేడం. ఏదైనా ఒక చాలా ప్లేస్ ఉంటే చేసినాం. చేసారు. ఒక చిన్న కాన్సెప్ట్ ఏమైనా చెప్తారా? దాని అప్రిషియేషన్‌తో పాటు మీ ముందే చేసిన ట్రైల్, రిహార్సల్స్ వచ్చినది మొత్తం ఆర్మీ ఒకటి ఆర్మీ మీద మేడం. ఒక ఆర్మీ మీద చేసారా? మనం స్కిట్ చేసినాం. హ్మ్. చాలా మంచిగుండే. లైక్ ఇప్పుడు వచ్చిన మూవీస్ మీద ఉన్నాయి గదా! సేమ్ ఫర్ అదే ఎగ్జాంపుల్ బేస్ ఒక మీదనే. చిన్న లైన్ పెర్ఫార్మన్స్‌లో యాక్ట్ చేసిన మీరు చేయించారు కదా! మీరు చేసారా? నేను చేయించిన. చేయించారు. సో, వాళ్ళ పెర్ఫార్మన్స్ మీరు చేయించారు కాబట్టి డైరెక్టర్ ఈస్ ద కింగ్ అంటారండి మూవీకి. యెస్ మేడం. ఎందుకంటే చేయడం ప్రతి విజన్ ముందు ఒక్కడికొచ్చు. పెడతాడు. అండ్ ఎలా చేయించుకోవాలనేది డైరెక్టర్‌కి తెలిసి ఉండాలి అని అంటారు. అవును మేడం. మీరు చేయించారు కాబట్టి ఏంటి? లైన్ ఏంటి? ఏ థీమ్‌తో మీరు వెళ్లారు? అండ్ అప్రిషియేషన్ మీకొచ్చిన రివ్యూ వర్డ్స్ ఏంటి? విని మళ్ళీ మీరు ఇన్‌స్పైర్ అయ్యారంటే ఏంటి ఆ వర్డ్స్? అక్కడున్న ఒక పర్సన్ చెప్పిండు నాకు. హ్మ్. మీరిక్కడ ఉన్న మనిషి గాదు. ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు గాదు. మీరు ఆ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండాలి మీరని. ఇట్స్ టచ్ మై హార్ట్. ఓహో! ఆల్రెడీ అది విని ఖచ్చితంగా నేను డైరెక్షన్‌లోకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారు. యెస్ మేడం. వాళ్ళు క్యాజువల్‌గా వాళ్ళ లొకాలిటీలో వాళ్ళ ఇంతవరకులో మీరు తోపని చెప్పి ఆ డైలాగ్ వేసున్నారేమో అని అనుకోలేదా? హ్మ్. ఖచ్చితంగా మీ మీద మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందా? నేను కాన్ఫిడెన్స్ దెబ్బతీయడానికి అనట్లేదు. కమింగ్ టు ద రియాలిటీ సీన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అవన్నిటికి మీరు రెడీ అయ్యే వచ్చారా అని ఒక చిన్న పాయింట్‌లో నేను వెళ్తున్నా. మీరు ఏమంటారు? అంటే లైక్ నేను చెప్తుంది రైట్ అని మీకు అనిపిస్తుందా? ఇన్ని యెస్ మేడం. స్ట్రగుల్స్ ఉంటాయనా? లేకపోతే మేబీ అలా అయ్యుండొచ్చన్న థాట్ మీకొచ్చిందా? యెస్ మేడం. కొన్ని టైమ్‌లో గూడా అడుగు వెనుక పడింది. వై? కానీ ఈ అడుగు వెనకబడ్డానికి కారణం? లే ఫస్ట్ టైమ్ అరే! లోపట ఎంత మనం అనుకున్నా అది హ్మ్. అప్పుడప్పుడు రియాలిటీ కాసేటప్పుడు కొంచెం ఒక ఫోబియా ఉంటది. హ్మ్. బట్ నా సరౌండింగ్ ఉన్న వాళ్ళ ఎంకరేజ్‌మెంట్, నా సరౌండింగ్ ఉన్న మీద నా మీద నమ్మకం హ్మ్. మళ్ళీ నాకు బూస్టప్ ఇచ్చిందది. ఓకే. సో, నో వై షుడ్ ఐ బీ బ్యాక్? నేను ఇంకా ఎందుకు జరగాలి? చలో ట్రై చేద్దాం. నాకు మీరు ఫిట్‌నెస్‌గా ఉన్నారు గాబట్టి ఏమంటారు లైక్ ఏమైనా నేర్చుకున్నారా? ఫైటింగ్ సీన్స్ గాని దానికోసం ఏమైనా లైక్ ట్రై గాని అట్లా ఏమన్నా? యాస్ ఐయామ్ ఏ స్పోర్ట్స్ ప్లేయర్. మీరు ఆహ్, స్పోర్ట్స్ ప్లేయరా? యెస్ ఓహ్! మ్యామ్. ఓకే. ఓకే. నైస్. ఐయామ్ ఏ హ్మ్. స్పోర్ట్స్ ప్లేయర్. హ్మ్. ఆహ్, ఇప్పుడు మనం చేపిస్తున్న స్కిట్స్‌లో గాని, హ్మ్. కొన్ని ఎమోషనల్ టచ్ చేస్తాం. కొన్ని యాక్షన్స్ కూడా చేసినాం. హ్మ్. ఆల్ రౌండర్ మేడం. చిన్న జస్ట్ చిన్న ఎక్స్‌పీరియన్స్‌లు అయితే 100% ఉన్నాయి. అయినాయి మేడం. మరి వై కాంట్ యూ ట్రై ఎ షార్ట్ ఫిల్మ్? ఈవెన్ 'దిల్ రాజు' గారు రీసెంట్‌గా ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ చేస్తే ప్రెజెంట్ చేయండి. మేము వాళ్ళకి స్కోప్ ఇస్తామని మనకి కొంచెం యాహ్! మ్యామ్. ట్రైయింగ్. వేరియస్‌గా ఆప్షన్స్ మనకున్నాయి. వై కాంట్ యూ ట్రై? యాహ్! మ్యామ్. అదే ప్లాన్‌లో ఉన్నా. ఆ ప్లాన్‌లోనే ఆ ఉన్నారా? ప్లాన్‌లో ఉన్నా ఓహ్! మేడం. నైస్. నైస్. ట్రైయింగ్ మేడం. హ్మ్. అంటారు హ్మ్. కదా! హ్మ్. ఆపర్చునిటీ క్రియేట్ అయితే ఏదన్నా మనం హ్మ్. సాధించగలరు. హ్మ్. ఆపర్చునిటీ క్రియేట్ అయింది. హ్మ్. నడవడం మా బాధ్యత అది. ఓకే. సో, ఆపర్చునిటీ అనేది ఇంతకు ముందులాగా లేదు. ఇంతకుముందు సినిమా అంటే సినిమాలోనే నో. ఆహ్, వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అన్నట్టు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఒక ఆప్షన్ ఉంటుంది. యెస్ మ్యామ్. మనం చూస్తే రీసెంట్‌గా ఐశ్వర్య ఆర్ అమ్మాయి పేరేదో ఉంది. శ్రీదేవి ఒక అమ్మాయి. 'కోర్ట్' మూవీలో యాక్ట్ చేసింది తను. యెస్ మ్యామ్. యెస్. మరి తను ఆల్రెడీ చేసింది ఇన్‌స్టా త్రూనే తను హీరోయిన్‌గా పిక్ చేయడం జరిగింది. వి హావ్ వేరియస్ ఆప్షన్స్. మన స్కిల్‌ని, మన టాలెంట్‌ని చూపించుకోవడానికి. సో, వై కాంట్ యూ ట్రై అని నేను చిన్న క్వెషన్ అంతే. ద ట్రైయింగ్ ఉన్ న ట్ర చేస్తున్నారు. ట్రైయింగ్ చేస్తున్నా మేడం. హ్మ్. లైక్ రీసెంట్‌లీ న్యూ లెవెల్ అప్ అని కోర్సు, ఓహ్! డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ కోర్సు హ్మ్. అది స్టార్ట్ అయింది మేడం. హ్మ్. సో, అలా నాకు ఇంటర్వ్యూ జరిగింది. హ్మ్. ఔట్ ఆఫ్ 1500 ఐ థింక్ సో. 1200 పీపుల్ దే హావ్ హ్మ్. సెలెక్టెడ్ ఓన్లీ 40. సో, ఐ యామ్ ద వన్ పర్సన్ ఇన్ దట్. ఓహ్! అయితే మీకు యాహ్! సో, సోనీ అప్రిషియేషన్ మాత్రమే కాదు, ఇంతమందిలో మీరు కూడా ఒకళ్ళని యెస్ మ్యామ్. సో, ఓహ్! సోనీ కంపెనీ నైస్. ఈస్ గోయింగ్ టు రిప్రజెంట్ ద సర్టిఫికేట్స్. సో, 3 మంత్స్ కోర్స్, 2 ఇయర్స్ కోర్స్ అది 3 మంత్స్‌ల హ్మ్. షార్ట్ ఆఫ్ కానీ చేసింది మేడం. 3 మంత్స్ అయినా సరే పర్టిక్యులర్‌గా మీరు ఇంట్రెస్ట్‌తో వెళ్లి జాయిన్ అయ్యి అంతమందిలో మీరంటూ సెలెక్ట్ అవ్వడం ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ థింగ్. యెస్ మ్యామ్.
సో, దానికి మీరు సాటిస్ఫైనా? యెస్ మ్యామ్. ఒక 'దంగల్‌లో' ఒక డైలాగ్ ఉంది మేడం. హిందీ డైలాగ్. చెప్తారా? యెస్ మ్యామ్. ఆహ్, 'ఖేల్నే సే పెహలే మట్టి కి ఇజ్జత్ కరో.' సేమ్ ఎమోషన్ క్యారీ చేస్తా నా కోసం ఒకసారి మళ్ళీ ట్రై చేసి ఐ విల్ గివ్ యూ సమ్ టైమ్. యెస్ మ్యామ్. సేమ్ ఎమోషన్‌తో ప్రెజెంట్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి. నన్ను చూడకండి. నన్ను చూస్తే నేనెప్పుడు పళ్ళు బయట పెట్టుకొని నాదెప్పుడు ఏదో అంటారు గాంధీ తాత ఎక్స్‌ప్రెషన్ ఒకటే ఉంటది. మీరు జనరల్‌గా అండ్ జస్ట్ నేను మిమ్మల్ని చూడను కూడా చూడను. మీరు ఆ డైలాగ్ ఒకసారి చెప్పండి. విత్ ఎమోషన్. ట్రై చేయి. జస్ట్ ట్రై చేయి. బేటా खेलने से पहले मट्टी की इज़्ज़त करो. ద లైన్ ఈస్ మేడం ఇన్ ఐ వాంట్ హ్మ్. టు కాల్ ఇన్ తెలుగు. మనం ఏదైనా చేసేటప్పుడు దానికి మనం గౌరవించాలి. హ్మ్. సో, మనం డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌కి మనం ట్రై చేసేటప్పుడు ఫస్ట్ దాని గురించి కరెక్ట్‌గా తెలుసుకోవాలి. హ్మ్. లేతే ఏమైతదంటే వాట్ వి హావ్ కెప్ట్ మనం ఏం విజన్ అనుకున్నామో అది హ్మ్. తప్పు జరుగుతుంది. హ్మ్. సో, మన ఆడియన్స్‌కి మనం ఒక విజన్ చూపెడేటప్పుడు క్రియేటివ్‌గా ప్లాన్ చేసి చూపెడేటప్పుడు మనం ప్రాపర్‌గా ప్లాన్ చేయాలి. హ్మ్. సో, ఈ ఇంత టైం తీసుకోవడం ఇంకా నీకు కొంచెం టైం తీసుకోవడం కారణం కూడా ఇదే మేడం. హ్మ్. సో, ఐ నీడ్ టు గో ఇన్ ప్రాపర్ వే. నేను కోడ్ చేసుకుంటా కరెక్ట్‌గా తెలుసుకొని ప్లానింగ్‌తో వెళ్దాం అనుకున్నారు. యెస్ మ్యామ్. హ్మ్. సో, ప్లాన్ చేసి వెళ్తే హ్మ్. సక్సెస్ అయితాం. ఓకే. ఏదో తొందరపడి ఏదో కావాలి కదా అని అనుకుని పోతే ఫెయిల్ ఓకే. అయితాం. అంటే నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, నార్మల్‌గా ఏదో ట్రై చేసామా, అయిందా, అయిద్దా, కాదా అనేది అసలొద్దు. చేస్తే పర్ఫెక్ట్‌గానే చేయాలని, ఆ పర్ఫెక్షన్ కోసం ఏమేం కావాలని యూ ఆర్ పికింగ్ సమ్ స్టోన్స్ టు బిల్డ్ ఏ బిల్డింగ్. యెస్. అంతేనా? యెస్ మ్యామ్. ఫస్ట్ ఐ నీడ్ టు హ్మ్. అండర్‌స్టాండ్ ఐ నీడ్ టు లెర్న్ ద డైరెక్షన్ డిపార్ట్‌మెంట్. అసలు మీరు ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రెజెంట్ ట్రై చేస్తున్నారు. యెస్ మ్యామ్. సో, ఖచ్చితంగా నాకు చెయ్యాలి ఎంత అనే నాకెన్ కోరిక నాకెంత ఎంత తెలిసినా స్ట్రాంగ్‌గా నేను ఉంది. అది మనం లైవ్‌గా చూడడం, చేయడం అది వేరు మేడం. ఓకే. ఇప్పుడు స్కిట్ చేసినాం. నిజంగా ఏ డైరెక్టర్ గూడా వచ్చి చెప్పడంటే మేమక్కడ జేస్తాం గానీ, ఇట్లా గాదండి అని చెప్తారు. ఓకే. ఐ విల్ అగ్రీ విత్ దట్ పాయింట్. ఆ పాయింట్‌లో మిమ్మల్ని మీరు చెప్పిన దాన్ని 100% ఐ విల్ అగ్రీ. సో, మీరేంటంటే అన్నీ గ్యాదర్ చేసుకునే పనిలో ఉన్నారు. యెస్ అది మేడం. టాలెంటా లేకపోతే ఇంకా అప్‌డేట్ అవ్వడానికి అది మీరు ట్రైయింగ్‌లో ఉన్నారు. యెస్ మేడం. నైస్. సో, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్టర్ యాక్టింగ్ డిపార్ట్‌మెంట్. హ్మ్. ఇప్పుడు డైరెక్టర్ అంటే అది కాదు. యాక్టింగ్ కూడా నేర్చుకోవాలి. 2 నేర్చుకుంటున్నారు. అవును. యెస్ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టర్ అవ్వాలి అంటే ఆయన ఒక యాక్టర్ అయ్యుండాలి. యెస్ మ్యామ్. అప్పుడే ఆయన డైరెక్షన్ జేయగలుగుతారు. సో, నెక్స్ట్ అటువైపు కూడా మీరు ట్రై జేస్తున్నారు. మనకి ఎంత ఇప్పుడు నాకొచ్చు. హ్మ్. డైరెక్షన్ నాకు ఐడియా ఉంది. హ్మ్. యాక్టింగ్ కూడా కొంచెం ఐడియా ఉంది. హ్మ్. నాకు తెలిసింది గాని నేను వదిలేయను కాదు. అది మనం ప్రాపర్ ప్లాన్‌తోనే పోవాలి. ఓకే. డన్. బికాజ్ మనం కొన్ని స్టోరీస్ అనుకున్నాం. నేను హ్మ్. కొన్ని స్టోరీస్ రాసుకున్నా మేడం. హ్మ్. కొన్ని స్టోరీస్ ఉన్నాయి. దానికి చేయాలంటే ఫస్ట్ నేను పర్ఫెక్ట్ కావాలి. హ్మ్. దాని వల్ల ఐ కెన్ ట్రైన్ మై టీమ్.